వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. వారితో మాట్లాడతాం. నమస్తే కుమార్ గారు. నమస్తే అండి. కుమార్ గారు, న్యాచురోపతి అనగానే చాలా మందికి తెలుసు, వితౌట్ మెడికేషన్ ఏది లేకున్నా చాలా వాటికి చాలా రకాల వ్యాధుల్ని మనం నయం చేసుకోవచ్చు అనేసి అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మేజర్ ఇష్యూ వచ్చేసి చాలా మంది హార్ట్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కి మనకు న్యాచురోపతి ఎంత వరకు ఉపయోగపడుతుంది? It is 100% useful and very instant result. And apart from that, we should be on the particular diet that people should not get heart attack. So these are the method we have to follow for naturopathy. Okay. So they are actually most important thing is like what kind of diet we are taking. Manam ఏ type ఆహారం తీసుకుంటాం. ఓకే. సో ఆ ఆహారంలో మనకు ట్రాన్స్ ఫ్యాట్ ఎంత ఉంటుంది, నార్మలీ సాచురేటెడ్ ఫ్యాట్ ఎంత ఉంటుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో దీనిలో మనం ఇది సరిగా చేసేస్తే, కరెక్ట్ డయట్ ప్యాటర్న్ మనం మెయింటైన్ చేసామనుకోండి, మనకు నార్మల్గా హార్ట్ అటాక్ రాదు. ఓకే. అండ్ టెల్ యూ వన్ థింగ్, లైక్ హార్ట్ అటాక్ గురించి మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే, లైక్ ఒక వ్యక్తి లైక్ చిన్నప్పటి నుంచి అరౌండ్ 35 or 40 years టిల్ దట్ ఏజ్ వీఆర్ కన్జ్యూమింగ్ ఆల్ దిస్ ట్రాన్స్ ఫ్యాట్ ఆయిల్. ఓకే. లైక్ సాచురేటెడ్ ఫ్యాట్ ఆయిల్ మనం యూజ్ చేస్తున్నాం. దాంతో పాటు ఏమవుతుందంటే అక్కడ మనకు కొలెస్ట్రాల్ పెరగడం జరుగుతుంది. అండ్ కొలెస్ట్రాల్ వల్ల ఎక్కువ మందికి హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే. బికాజ్ ఆల్ ద ఆర్టరీస్ విల్ బీ నారోడ్. ఎప్పుడైనా మనం ఈ టైప్ ట్రాన్స్ ఫ్యాట్ ఐటమ్స్ మనం తింటున్నాం, తర్వాత ఏమవుతుందంటే మనం ఆర్టరీస్లో బ్లాకేజ్ రావడం స్టార్ట్ అవుతుంది. కొలెస్ట్రాల్ పెరిగిపోయి బ్లాకేజ్ వస్తుంది అనమాట. సో ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోయిన తర్వాత బ్లాకేజ్ వస్తేనే అప్పుడు నారోయిస్ అయిపోతుంది, మనం హార్ట్ ఆర్టరీస్ డయామీటర్ మొత్తం తగ్గిపోతుంది ఆర్టరీది. సో అక్కడ ఏమవుతుందంటే అగైన్ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళడానికి రావడానికి కష్టం. సో దట్ ఈస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ గెటింగ్ హార్ట్ అటాక్. ఓకే. సో మనం అక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే, లైక్ ఈ ఆర్టరీస్లో మనకు ఎక్కువ కొలెస్ట్రాల్ పెరగకూడదు అంటే మనం ఏమేమి చేయాలి? ఓకే. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు మెయింటైన్ పర్టికులర్ డయట్ ప్యాటర్న్ విచ్ కంటైన్స్ లో ఫ్యాట్. ఓకే, దట్ ఈస్ వన్. Low carbohydrate, that is number 2. And we have to maximum we have to take the food like కొంతవరకు మనం ఫుడ్ ఎలా తీసుకోవాలంటే, లైక్ ఓవర్ ఫుడ్ మనం ఎప్పుడు తీసుకోకూడదు. ఓకే. నార్మల్గా నోయింగ్లీ అన్నోయింగ్లీ మనం ఏం చేస్తున్నామంటే, కొంచెం ఫుడ్ టేస్టీగా ఉంది అంటే మనం కొంచెం ఎక్కువ తీసుకుంటాం. ఓకే. సో ఎలా చేయకుండా we have to take normally how much you can eat, that's all. Daily ఒకే విధంగా తినాలి. Yes. Okay. And the next point is like low fat diet. Low fat diet మనం ఆలోచిస్తే అక్కడ మనకు ఈ నార్మల్ ఫుడ్, నార్మల్ ప్రాసెస్ ఫుడ్ ఏదైతే ఉంది, ఈ టోటల్ ప్రాసెస్ ఫుడ్లో మనకు జనరల్గా సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఈవెన్ క్యాలరీస్ అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి దాన్ని. ఓకే. సో ఇది అన్నీ మనం చూస్తే వీ హ్యావ్ టు మినిమైజ్ దోస్ కైండ్ ఆఫ్ డయట్. అండ్ మనం ఒక న్యాచురల్ డైట్కు మనం రావాలి. న్యాచురల్ డైట్కు మనం రావాలంటే మనం ఏమేమి చేయాలి అక్కడ క్వశ్చన్. ఓకే. సో చేయాల్సింది ఏంటంటే, లైక్ వీ హ్యావ్ టు టేక్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్. ఓకే. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ 2 times తినాలి. 1 time ఒకరు నార్మల్ ప్రాసెస్ ఫుడ్ తీసుకోవచ్చు. ఓకే. సో ఈ టైప్ ఇన్ కేస్ చేశారంటే వాళ్ళకు మ్యాక్సిమం అక్కడ హార్ట్ అటాక్ ప్రివెంట్ అవుతుంది. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, లైక్ డయట్ ప్యాటర్న్, వై ద డయట్ ప్యాటర్న్ ఈజ్ ఇంపార్టెంట్ అని మనం ఆలోచిస్తే, ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్కు మనం ఆలోచిస్తే ఇట్ ఈస్ గ్రోయింగ్ అండర్ ద సన్లైట్. ఓకే. సో వీఆర్ గెటింగ్ మ్యాక్సిమం ఎనర్జీ ఫ్రమ్ దోస్ ఫుడ్, and we are getting phytonutrient, and we are getting even live enzymes, and apart from that we are getting hormones and oxygen. All these items we are getting from that.
అండ్ ఒకరికి సఫిషియంట్ ఆక్సిజన్ ఉంటే వాళ్ళకు జనరల్గా హార్ట్ అటాక్ రాదు. ఓకే. సో ఆ ఆక్సిజన్ కన్జంప్షన్ మనకు డైలీ బేసిస్లో తక్కువ ఉంది కాబట్టి ఆ టైప్ ప్రాబ్లమ్స్ కూడా రావడం అవకాశం ఉంది. అండ్ మెనీ పీపుల్ ఐ హ్యావ్ సీన్ like people who are getting mostly frequently heart attack, it must have happened after the food only. Yes, or maybe in the night time. Yes. So ఇదే టైప్ జరుగుతుంది అనమాట మోస్ట్ ఆఫ్ ద కేసెస్. లేదంటే ఎర్లీ మార్నింగ్ యా ఎర్లీ మార్నింగ్ కూడా కావచ్చు. బట్ ఎక్కువ శాతం మనం చూస్తే లైక్ ఆఫ్టర్ ఫుడ్ ఓన్లీ హార్ట్ అటాక్ వస్తుంది ఎక్కువ మందికి. సో ద రీజన్ ఈజ్ ఓవర్ ఫుడ్. ఓకే. సో నా ఉద్దేశం ఏంటంటే అక్కడ మనం లైక్ మన స్టమక్కు ఎంత సరిపోతుంది అంత మాత్రం తింటేనే మంచిది. ఎప్పుడైనా కొంచెం మనము ఎక్స్ట్రా ఫుడ్ మనం తీసుకుంటాం లివర్కు అండ్ స్టమక్ మనం ఓవర్లోడ్ చేసామనుకోండి, దెన్ దాట్ ఆల్సో ఆల్టర్నేట్లీ ఇట్ కాజెస్ హార్ట్ అటాక్. ఓకే. ఎస్. సో దీస్ ఆర్ ద థింగ్స్ నార్మలీ హ్యాపెన్స్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైక్ ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఓకే. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవును, ఎందుకంటే చాలా మందికి తెలియదు ఈ మధ్య సిపిఆర్ అన్నది కొద్దిగా సిపిఆర్ కూడా ప్రతి ఒక్కరికి రాదు కదా అండి. అవును, ప్రతి ఒక్కరికి ఎస్ అందరు చేయలేరు. ఓకే. ఓకే, సంబడి ఈజ్ ఆల్రెడీ ట్రెండ్ యాజ్ ఎ ఫస్ట్ ఎయిడ్ కోర్స్ చేసేవాళ్ళైతే వాళ్ళకు దట్ ఈస్ పాసిబుల్. లేకపోతే ఏమవుతుందంటే అక్కడ సిపిఆర్ వాళ్ళు చేయలేరు. సో బెస్ట్ సింపులెస్ట్ వే టు సేవ్ ఏ పర్సన్ ఫ్రమ్ ద హార్ట్ అటాక్ మనం చేయాల్సింది ఏంటంటే అక్కడ లైక్ అల్లం ఉంది కదా, అల్లం తెలుసుగా. సో అల్లంను మనం అరౌండ్ 15 గ్రామ్ మనం తీసుకోవాలి. ఓకే. అల్లం 15 గ్రామ్ మనం డైరెక్ట్లీ నములుకోమని చెప్పాలి. ఓకే. సో ఎవరైతే హార్ట్ స్ట్రోక్ కి గురవుతారో వాళ్ళకి వెంటనే ఒక 50 గ్రామ్స్ అల్లం వాళ్ళ నోట్లో పెట్టి నమలాలి. 15 గ్రామ్ 15. ఓకే. సో నములుకోమని చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు వరకు నములుకోవాలి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు మామూలుగా కొంచెం సేపు మీరు నమలేసి మీరు బయట పడేసారంటే అది పనికి రాదు. మీరు అప్పుడు ఏం చేయాలంటే లైక్ ఎప్పటి నుంచి మనకు కళ్ళు నుంచి నీళ్ళు రాలేదు అప్పుడు వరకు మనం నములుకోవాలి. ఓకే. సో దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. అప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్లీ వాళ్ళకు ఈ వచ్చిన హార్ట్ అటాక్ కూడా ఆగిపోతుంది అక్కడ. అండ్ దే విల్ ఫీల్ ఫ్రీ, దే విల్ ఫీల్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్. ఓకే. ఆ తర్వాత వాళ్ళకు హార్ట్ అటాక్ అక్కడ ఇమ్మీడియట్ ప్రివెంట్ అవుతుంది. ఓకే. తర్వాత వాళ్ళకు రాదు. ఆ తర్వాత అగైన్ మనం ఏం చేయాలంటే అనదర్ 3 hours అగైన్ ఇంకొకసారి కూడా ఇచ్చేయాలి. సో హిల్ బి కంప్లీట్లీ సేఫ్ ఫ్రమ్ ద హార్ట్ అటాక్. అండ్ ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ 2 సారి మనం ఇచ్చిన తర్వాత పర్సన్ ఈజ్ బికమ్ కంప్లీట్లీ సేఫ్. లైక్ దట్ ఇది ఫస్ట్ ఎయిడ్ లాగా. ఎస్. ఓకే. సో ఫర్దర్గా నా సజెషన్ ఏంటంటే ఎవరికైనా ఇట్లా జరిగిందంటే దర్ మే బీ సమ్ రీజన్. సో రీజన్ ఏదైనా కావచ్చు. మనం అప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద ప్రాపర్ డయాగ్నోసిస్ ఫర్ ద నెక్స్ట్ డే అట్లీస్ట్ వాళ్ళకి తీసుకెళ్ళి మనం డయాగ్నోసిస్ చేయాలి. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ ప్రాబ్లమ్, వెదర్ ఈస్ దర్ ఎనీ artery blockage is there, or else maybe heart function is become very slow. హార్ట్ ఫంక్షన్ స్లో అయిపోతే కూడా అది కూడా కష్టం, వాళ్ళకు హార్ట్ అటాక్ రావచ్చు. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అక్కడ. సో ఇది అన్నీ మనం డయాగ్నోసిస్ చేసి మనం తెలుసుకొని దెన్ అకార్డింగ్లీ అగైన్ వీ హ్యావ్ టు గివ్ హిమ్ అనదర్ డయట్ ప్యాటర్న్. ఓకే. సో దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు ఒక కంప్లీట్ సొల్యూషన్స్ వస్తుంది. అండ్ ఇస్ దేర్ ఎనీ బ్లాకేజ్, సో ఆ బ్లాకేజ్కు మనము క్లియర్ చేయాలంటే ఏమేమి చేయాలి అది నేను కరెక్ట్ ఇన్స్ట్రక్షన్ వాళ్ళకు చెప్తాను. ఓకే. సో ఇదంతా కూడా వితౌట్ మెడికేషన్. ఓకే. అండ్ దిస్ అల్లం రెమెడీ ఏదైనా నేను చెప్పాను. ఈ అల్లం ఒకరికి మీరు సపోజ్ ఒకరు లెటర్సే లైక్ ఒకరు పడిపోయారు, హార్ట్ అటాక్ వచ్చింది అండ్ యూ ఆర్ షౌటింగ్ లైక్ ఎనీథింగ్ డ్యూ టు ద సివియర్ పెయిన్. ఆ తర్వాత వాళ్ళు పడిపోయారు అండ్ అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారు, అంటే ఆయన లేవలేదు, ఇంకా నమ్ముకోవాలంటే కష్టం. సో ఆ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 15 గ్రామ్ కాకుండా మీరు ఏం చేయాలంటే అరౌండ్ 30 గ్రామ్ అల్లం తీసుకొని మీరు పేస్ట్ చేయాలి అది. ఓకే. మీరు మిక్సీలో వేసేసి పేస్ట్ చేసేయండి, అదే దంచేసేయండి. ఓకే. యూ హ్యావ్ టు మేక్ ఇట్ పేస్ట్గా తయారు చేసి యూ హ్యావ్ టు అప్లై ఆన్ ద టంగ్. ఓకే. వాళ్ళకు నోరు ఓపెన్ చేయాలి, నోరు ఓపెన్ చేసి టంగ్ మీద అప్లై చేయాలి.
అండ్ ఈవెన్ సబ్లింగ్వల్లీ కూడా మనం ఇవ్వాలి. సబ్లింగ్వల్లీ అంటే టాంగ్ కింద, నాలుగు కింద కూడా మనం రాయాలి. అప్పుడు రాసేస్తే ఇల్ డెఫినెట్లీ గెట్ రిలీఫ్. ఓకే. ఎస్, బట్ ఇట్ విల్ టేక్ జస్ట్ 10 to 15 minutes of time, and completely he'll get recovered, and he'll wake up and he'll sit again. Okay, so this is the miraculous remedy, and this works much more faster than Sorbitrate and Nitrocontin. So all these tablets generally we are using for the emergency remedy for the heart attack or any sort of like cardiac attack ఏమైనా ఉంటే దాని గురించి మనం అది యూజ్ చేస్తున్నాం. బట్ ఆ మెడిసిన్ కూడా అవసరం లేదు యాక్చువల్గా. అండ్ ఆ మెడిసిన్స్ కూడా మనం వాడితే ఐ హ్యావ్ సీన్ ఇన్ మై ప్రాక్టీస్ ఆల్సో starting when I was working for some allopathic hospital, so I have seen there, after giving that medicine also it takes around 45 minutes to 1 hour. Then after that people get recovered. But here it's not like that. It's a matter of just 10 to 15 minutes. Okay, and he'll get relief from the pain, he'll get relief from the suffocation, and వాళ్ళకు uneasiness ఉంటే అది కూడా తగ్గుతుంది, and he'll get completely cured within the first time. Okay. So this is the complete scenario. And even another thing is there, like వాళ్ళకు ఆ టైంలో ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తుందంటే వాళ్ళకు మనము ఫస్ట్ థింగ్ కూర్చోపెట్టడం కావాలి. బికాజ్ హీ మే ఫాల్ ఎనీ టైం, ఎప్పుడైనా పడిపోవచ్చు అతను. సో పడిపోతే కష్టం. అగైన్ సపోజ్ బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయింది, లేకపోతే వేరే ఏమైనా మీన్స్ మేబీ లెగ్ ఫ్రాక్చర్ ఆర్ హ్యాండ్ ఫ్రాక్చర్, ఎనీథింగ్ మే హ్యాపెన్. సో అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ హార్ట్ అటాక్కు ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ పేషెంట్స్కు మనం కూర్చోపెట్టాలి. ఓకే, చైర్ మీద కాదు, కింద కూర్చోపెట్టడం. అండ్ హీ హ్యాస్ టు ఫోల్డ్ ద లెగ్. ఓకే, నీ జాయింట్కు ఎలా పట్టుకొని ఇలా ఈ పొజిషన్లో వాళ్ళు కూర్చోపెట్టేయాలి. ఓకే, సో కంప్లీట్గా కూర్చోపెట్టేసిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు గివ్ హిమ్ దిస్ అల్లం నములుకోమని చెప్పాలి. ఓకే, ఇట్ ఇస్ వెరీ సింపులెస్ట్ అండ్ సేఫెస్ట్ and very fastest and purest remedy. ఓకే, నైస్. చాలా మంచి రెమెడీ. Yes. అండ్ సార్ నాకు ఇంకొక డౌట్. Yes. హెల్దీగా ఉండాలి అని అంటే చాలా మంది డైట్తో పాటు ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్ అనేసి అంటూ ఉంటారు. Yes. బట్ మనం చూసాము కామన్ పీపుల్ కన్నా సెలబ్రిటీస్ ఎక్కువగా వీళ్ళు ఫిట్నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. డైట్ పరంగాను వాళ్ళు చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఈ హార్ట్ అటాక్ తోటి కొలాప్స్ అయిపోయి వెంటనే చనిపోవడం అది చూస్తూ ఉన్నాం. దెన్ వై అలా ప్రాపర్ డైట్ వండుకొని ప్రాపర్ ఫిట్నెస్ వండుకొని మళ్ళీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఓకే, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అండ్ ఈ సెలబ్రిటీ పరంగా మీరు ఆలోచిస్తే ఎగ్జాంపుల్ సెలబ్రిటీ, బట్ చాలా మంది కామన్ పీపుల్స్ కూడా మనం ఈ మధ్య చూస్తున్నాం సడన్ గా ఏజ్ తో కూడా సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుంది అనేసి అంటారు. దట్స్ వాట్ ఇన్ లాస్ట్ టైం ఆల్సో ఐ టోల్డ్ యూ. లైక్ అక్కడ ఏమైందంటే ఈ జంక్ ఫుడ్, హోటల్ ఫుడ్, ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినడం వల్ల ఆ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అక్కడ ఏమవుతుందంటే మనకు ట్రాన్స్ ఫ్యాట్ మన శరీరంలో ఎక్కువ అయిపోతుంది. సో ఎక్కువ అయిపోతే ఆటోమేటికలీ వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, సపోజ్ లెటర్సే ఒకరు ఫ్యాట్ వాళ్ళి ఫుడ్ అన్నీ తింటున్నారు, బట్ దాంతో పాటు ఈవెన్ హీఈస్ టేకింగ్ అరౌండ్ 50 to 60% ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పర్ డే. డైలీ బేసిస్లో ఒకరు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ తింటున్నారు, అండ్ దాంతో పాటు వాళ్ళ నార్మల్ ఫుడ్ కూడా తీసుకుంటున్నారు. ఎట్లా ఉంటే కూడా అక్కడ అట్లీస్ట్ ప్లస్ అండ్ మైనస్ అక్కడ క్యాన్సల్ అవుతుంది. సో వాళ్ళకు ఎక్స్ట్రా ఫ్యాట్ ఎక్కువ పెరగదు. ఓకే, సో ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ ఎక్స్ట్రా ప్లెక్స్ కానీ మనం ఆర్టరీలు పెరగడం అవకాశం లేదు. బట్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే లైక్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు జిమ్, సపోజ్ దే హ్యావ్ సజెస్టెడ్ సమ్ సార్ట్ ఆఫ్ సప్లిమెంట్స్, మీరు సప్లిమెంట్ తీసుకుంటున్నారు, దానిలో 100% ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. దట్ ఈజ్ 1. ద సెకండ్ థింగ్, and మీరు suppose if you think of celebrities, they generally enjoy in the different types of hotels and pub, different types of places. And అక్కడ ఏమవుతుందంటే they take alcohol, and alcohol తో పాటు some sort of non-veg items they'll take, which contains the high fat and high trans fat అన్నమాట. ఓకే, సో ఆ ట్రాన్స్ ఫ్యాట్ మనకు రాకుంటే ఉండాలంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు క్విట్ ద హోటల్ ఫుడ్. హోటల్ ఫుడ్ మనం కంప్లీట్గా ఆపేయాలి. We have to take homemade food. Okay, because of your work schedule, you may be busy. Occasionally, you are taking hotel food. That is okay.
Because actually thing is that like in hotel generally what happens, suppose ఈ రోజు మీరు చికెన్ ఫ్రై చేశారు, అదే చికెన్ రోస్ట్ తయారు చేశారు, ఇంకా ఎంత ఆయిల్ మీకు మిగిలిపోయింది అక్కడ, దెన్ దే డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ ఆయిల్, అగైన్ దే విల్ యూజ్ ఇట్ బై ద నెక్స్ట్ డే ఆర్ తర్వాత రోజు కానీ తర్వాత 2 రోజు తర్వాత కానీ వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకేనా? సో దానివల్ల ఏమవుతుందంటే ఏ ఆయిల్ అయినా సరే మనం ఎప్పుడైనా సరే ఒక్కసారి హీటింగ్ చేసామంటే అక్కడ మనకు ట్రాన్స్ ఫ్యాట్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, బికాజ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఇట్స్ డిఫరెంట్ దాన్ సాచురేటెడ్ ఫ్యాట్. ఓకే, సో సాచురేట్ అయిపోయిందంటే అక్కడ ఏమవుతుందంటే డెఫినెట్లీ ఇట్ విల్ అఫెక్ట్ ద హార్ట్, ఇట్ విల్ అఫెక్ట్ ద బ్లడ్ సర్క్యులేషన్, బీపీ మే రేజ్ and the person may get heart attack anytime. So all these things generally happens. And like nowadays the people who are normally says that we are physically fit, that means they are going to the gym and they are building the muscles, they are building the body, and they are thinking that we are 100% fit, but still this is happen. But that is not correct. You should be internally fit. నా ఉద్దేశం ప్రకారంగా అయితే మీరు ఇంటర్నల్గా ఫిట్ ఉండాలి. ఓన్లీ బాడీ సో పుట్అప్కి మీకు జస్ట్ ఇఫ్ యు ఆర్ గెయినింగ్ ద ఫ్యాట్ ఇన్ ద మసల్స్, దట్ ఈస్ నాట్ ద ఫిట్నెస్. దట్ ఇన్ యాజ్ పర్ ద న్యాచురోపతి ఐ విల్ సే దట్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్లీ ఫిట్నెస్. ఫిట్నెస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇఫ్ యు ఆర్ కంప్లీట్లీ హెల్దీ, యూ డోంట్ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూస్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యు ఆర్ బిల్డింగ్ గుడ్ మసల్స్, దట్ మీన్స్ ఐ కెన్ సే ఇట్ ఈస్ ఎ ఫిటెస్ట్ పర్సన్. రైట్ సార్. అయితే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ హార్ట్ పేషెంట్స్ ఉంటారు, సో వాళ్ళు న్యాచురోపతికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకుంటే మీరు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు? మీ దగ్గర ఎలాంటి పద్ధతులు ఉంటాయి? అక్కడ ఏమవుతుందంటే లైక్ డిపెండింగ్ అపాన్ ద కేస్ యాక్చువల్లీ వాళ్ళకు ఎట్లా ఉందంటే సపోజ్ లెటర్స్ ఒకరికి 40 to 50% బ్లాకేజ్ ఉంది. ఓకే, ఫర్ ద ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సో అప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ జస్ట్ ఆస్క్ దెమ్ టు చేంజ్ ద డయట్, దట్స్ ఆల్. If they just change the diet, their blockage also will get cure. Okay. So వాళ్ళకి ఈవెన్ నా దగ్గరికి రావడం కూడా అవసరం లేదు. ఈవెన్ దే కెన్ టేక్ ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ దే విల్ గెట్ క్యూర్ బై సిట్టింగ్ అట్ హోమ్. ఎస్, దాట్ ఆల్సో ఈజ్ పాసిబుల్. సో అవసరం లేదు, లేకపోతే వచ్చారంటే డైరెక్ట్లీ దే కెన్ వాక్ ఇన్ టు మై క్లినిక్ అండ్ దాన్ని బట్టి డయట్ ప్యాటర్న్ ద్వారా వాళ్ళకు సరిగా అయిపోతుంది. సపోజ్ లెట్ us say the case is severe and something like he is getting severe pain, otherwise let us say around 85 to 95% blockage is there, then their precaution is required. Yes, then yes, అప్పుడు ఏమవుతుందంటే లైక్ డయట్ ప్యాటర్న్తో పాటు I have some sort of natural medicines. So if they are taking that medicines, so that extra trans fat which is already formed in the artery, ఈ ఆర్టరీ నుంచి అన్ని బయటికి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఇట్ విల్ డిజాల్వ్ డే బై డే ఇఫ్ దే స్టార్ట్ యూజింగ్ దట్ మెడిసిన్. సో ఇట్ విల్ డిజాల్వ్ అండ్ దాని ద్వారా ఏమవుతుందంటే సో దే విల్ గెట్ క్యూర్. ఓకే, ఆ మెడిసిన్స్ నేను ఇస్తాను కొన్ని రోజుకి. దే మే యూజ్ అరౌండ్ ఫర్ 1 month like that. So they will get cure. Even though 85 or 95% fat, that blockage is there, but still they will get cure within a month of time. Yes. So that sort of remedy is available, that sort of natural medicine is available in my clinic. So they can come and collect it. Yes. So heart problems ఉన్నాయని చేసి ఎక్కువ భయపడిపోవడం కానీ అలా లేకుండా అస్సలు అవసరం లేదు. న్యాచురోపతికి వచ్చి మనము సింపుల్ డైట్ చేంజ్ అండ్ న్యాచురల్గా దొరికే కొన్ని మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే ఇవి తీసుకుంటూ మనం డైట్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. Yes, right. Thank you so much, sir. Yeah, thank you.